హాయ్ గైస్, మీరు కూడా సెన్సీ కోడ్ అని అయితే కామెంట్ చేస్తున్నారా? ఇప్పటి నుంచి అయితే అలా చేయకండి. మీకైతే ఈ వీడియోలో అయితే పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఎలా పెట్టుకోవాలనో, మీకు పర్ఫెక్టా కాదా అనేది ఎలా తెలుసుకోవాలనో ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు సెన్సిటివిటీ పెట్టుకునే ముందు మీరు లేజర్ స్ప్రే అంటే ఏంటిదో తెలుసుకోండి. లేజర్ స్ప్రే అనేది మీరైతే ఎనిమికి కొట్టినప్పుడు మీరు 10 బుల్లెట్స్ కొడితే 10 బుల్లెట్స్ ఎనిమికే తగిలితే దాన్నే లేజర్ స్ప్రే అంటారు. మీరు కూడా ఎనిమి స్టాండింగ్ పొజిషన్‌లో గానీ, కార్ స్ప్రే గానీ, ఈ విధంగానైతే మీరు ఫైర్ చేస్తున్నప్పుడు 0 రికాయిల్ తోటి కొడితే దాన్నే లేజర్ స్ప్రే మీకు ప్రో ప్లేయర్స్‌కి డిఫరెన్స్ ఏంటిదంటే, ప్రో ప్లేయర్స్ అనేది ఎప్పుడైతే ఒకటే సెన్సి పైనైతే గేమ్ ప్లే అనేది ఆడుతూ ఉంటారు. మీరైతే ఊకనైతే సెన్సిటివిటీ అయితే చేంజ్ చేయకండి. ఇదైతే నా సెన్సిటివిటీ. నేనైతే నా సెన్సిటివిటీ అయితే లోలో అయితే పెట్టుకొనైతే ఆడతా. ఎందుకంటే లోలో పెట్టుకొని ఆడడం ద్వారా అయితే హారిజాంటల్ రికాయిల్ అనేదైతే కొద్దిగానైతే ఉంటుంది. అందుకే నేనైతే లోలో పెట్టుకొనైతే ఆడుతున్నా. మీరు కూడా ఈ స్పోర్ట్స్ ప్లేయర్ లాగా సెన్సిటివిటీ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తా. ఆ విధంగానైతే మీరు కూడా సేమ్ విధంగానైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. బుల్లెట్స్ అనేది ఎనిమి పైన తగిలితే మీరైతే సెన్సిటివిటీ అయితే ఇంక్రీజ్ చేయండి. అదే బుల్లెట్స్ అనేది ఎనిమి కింద తగులుతూనైతే డిక్రీజ్ అయితే చేయండి. నాకైతే పైన తగులుతున్నాయి కాబట్టి నేనైతే సెన్సిటివిటీని అయితే 5% అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం అయితే కిందికైతే వచ్చింది. నేనైతే మళ్ళీ 10 అయితే ప్లస్ అయితే చేసుకున్నాను. అయినా కూడా బుల్లెట్స్ అనేది అయితే ఎనిమి పైనే తగులుతుంది. నేనైతే ర్యాండమ్ అయితే 32 అయితే ప్లస్ చేసుకున్నాను. ఇప్పుడైతే బుల్లెట్స్ అనేది అయితే కిందనైతే తగులుతుంది. ఇప్పుడైతే నేను సెన్సిటివిటీని అయితే 5% అయితే డిక్రీజ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు కూడా బుల్లెట్స్ అనేది కిందనైతే తగులుతుంది. నేనైతే మళ్ళనైతే 5% అయితే తగ్గించుకున్నాను. ఇప్పుడు కూడా బుల్లెట్స్ అనేది ఎనిమికి కిందనైతే తగులుతున్నాయి. నేనైతే మళ్ళనైతే 5% అయితే తగ్గించుకున్నాను. ఇప్పుడైతే బుల్లెట్స్ అనేదైతే ఎనిమి హెడ్ పైనైతే తగులుతున్నాయి. ఇప్పుడైతే నేనైతే సెన్సిటివిటీ అయితే +3 అయితే యాడ్ చేసుకున్నాను. ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే బుల్లెట్స్ అనేది ఎక్కువనైతే బాడీకి, హెడ్‌కి అయితే బాగానైతే కనెక్ట్ అవుతుంది. నేనైతే ఇదే సెన్సిటివిటీ అయితే ఉంచుకున్నాను. మీరు సెన్సిటివిటీ సెట్ చేసుకున్నాకనైతే ఈ విధంగానైతే ఈ బాక్స్ దగ్గరకొచ్చి అయితే ఈ విధంగానైతే ఫైర్ చేస్తూ అయితే కంట్రోల్ చేయండి. మీరు ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయడం వల్లనైతే మీకైతే హారిజాంటల్ రికాయిల్ అనేది తక్కువ ఉంటుంది. మీకైతే ఏమనేది అయితే స్టేబుల్‌గానైతే ఉంటుంది. నెక్స్ట్ మీరు కూడా ఈ విధంగానైతే ఇక్కడికైతే వచ్చి ఈ విధంగానైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని అయితే ఈ విధంగానైతే మీరైతే ఫైట్ చేస్తూ అయితే కంట్రోల్ అయితే చేయండి. మీకైతే లేజర్ స్ప్రే అయితే అలవాటవుతుంది. మీకైతే ఈజీగానైతే కంట్రోల్ చేయడానికైతే ఈజీ అయితే అవుతుంది. నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేసి హెడ్ షాట్స్ మోడ్ అయితే ఆన్ చేసి అయితే ఈ విధంగానైతే కంట్రోల్ చేసి అయితే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కూడా సేమ్ డిస్టెన్స్ అయితే పెట్టుకొని మూవ్‌మెంట్ స్పీడ్ అయితే ఫుల్ పెట్టుకొని అయితే హెడ్ షాట్స్ మోడ్ అయితే ఆన్ చేసి అయితే లెవెల్ 3 పెట్టుకొని అయితే ఈ విధంగానైతే ట్రేసింగ్ చేసి అయితే కంట్రోల్ చేయండి.